వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి 4700 కోట్లకు సంబంధించి దాన్ని అమ్మకాలకు పెట్టినట్టు, దాన్ని డిజిన్వెస్ట్మెంట్కి పెట్టినట్టు ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం. అసలు ఏంటండి జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ ఏంది? అసలు 4700 కోట్లకు సంబంధించి డిజిన్వెస్ట్మెంట్ అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి దాని పరిస్థితి? మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో అటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా గాని, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిఐసి ఆఫ్ ఇండియా గాని వీటిని అమ్మకాలు చెయ్యాలి, ప్రైవేటైజ్ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగానే 2014లో మొదటిసారి ఏర్పడినప్పుడే శీతాకాల సమావేశాల్లో అసలు పార్లమెంట్ లో ఆ ఇన్సూరెన్స్ చట్టాల సవరణ బిల్లుని పెట్టారు. అంతకుముందే యూపీఏ ప్రభుత్వం పెట్టింది. ఆ యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో దాన్ని చేయలేకపోయింది. కానీ మోడీ గారు పట్టుబట్టి చెయ్యాలని దీక్షతో ఉన్నారు కాబట్టి 2014 డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అది రాజ్యసభలో దాన్ని మనం గట్టెక్కించుకోలేమన్న దీంతో ఆయన వెనక్కి అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాని ద్వారా జిఐసి ఆఫ్ ఇండియాలో 49% వరకు పెట్టుబడుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అనే సవరణ తీసుకొచ్చారు. తర్వాత అది చట్టరూపం అయింది. 2017లో మొదటిసారి జిఐసి ఆఫ్ ఇండియా అందులో 14.28% వాటాలని ప్రభుత్వం ప్రైవేట్ కి పబ్లిక్ కి అమ్మారు. ఇది దానికి సంబంధించి. కానీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియవలసింది, వీక్షకులు కూడా తెలుసుకోవాల్సింది, అసలు జిఐసి ఆఫ్ ఇండియా ఎట్లా ఏర్పడింది? అవును, జిఐసి ఆఫ్ ఇండియా ఎట్లా ఏర్పడింది, దాని హిస్టరీ ఏంది, అసలు అమ్మాలనా అమ్మకూడదా అనే అంశాలు ప్రజలకు తెలవాలి. కరెక్ట్. అందుకే జిఐసి ఆఫ్ ఇండియా అన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు లేదు. ఇంకా మాట్లాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ప్రైవేట్వి. అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చగలిగిన శక్తి ఇన్సూరెన్స్ కుంటుంది. అటు లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఇటు జనరల్ ఇన్సూరెన్స్ అయినా అని అప్పుడు ప్రైవేట్ కంపెనీలను మొత్తాన్ని జాతీయం చేస్తే 1956లో ఏర్పడింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. అంటే 246 ప్రైవేటు జీవిత బీమా కంపెనీలు విదేశీ కంపెనీలతో సహా వాటిని జాతీయం చేసి ఒకే ఒక కార్పొరేషన్ పెట్టారు. అది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. అంటే మొత్తం లైఫ్ బిజినెస్ నే గవర్నమెంట్ తప్ప, ఎల్ఐసి ఆఫ్ ఇండియా తప్ప ప్రైవేటు వాళ్ళు చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా చట్టం తీసుకొచ్చారు. అది ఎల్ఐసి చట్టం. రెండోది, మీకు ఇంకో 15 ఏళ్ల పాటు భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాడితే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1971లో 107 ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అందులో స్వదేశీ ఉన్నాయి, విదేశీ ఉన్నాయి, ఎక్కువ విదేశీ కంపెనీలు ఉన్నాయి. సో ఈ మొత్తం 107 ప్రైవేటు కంపెనీలని జాతీయం చేసి జిఐసి ఆఫ్ ఇండియా ఏర్పడింది. అందువల్ల జిఐసి ఆఫ్ ఇండియా 1971లో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ గా ఏర్పడింది. కానీ అది వ్యాపారం చేసేది కాదు, హోల్డింగ్ కంపెనీగా ఉండేది. దానికి 4 అనుబంధ కంపెనీలు పెట్టారు. అవి ఇప్పుడు భారతదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అవి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఈ 4 కంపెనీలు భారతదేశంలో సాధారణ బీమా వ్యాపారం చేస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ అంటే సాధారణ బీమా. ఈ 4 కంపెనీలు మార్కెట్ లో ఉంటాయి. ప్రజలకి కావలసిన, వ్యాపారులకి కావలసిన పాలసీలని, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అన్ని అందిస్తాయి. ఇక్కడ కూడా ఇంకో రెండో కీలకమైన విషయం ఏంటంటే 56లో ఎట్లా అయితే మొత్తం జీవిత బీమాని జాతీయం చేశారో 71లో ఇందిరాగాంధీ గారు కూడా మొత్తం సాధారణ బీమా కంపెనీలు అంటే జిఐ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని కూడా మొత్తం జాతీయం చేశారు.
అందువల్ల 1971 నుంచి భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేయాలి అని అంటే ఈ 4 కంపెనీలు చెయ్యాలి. ఈ 4 కంపెనీలకి యజమానిగా జిఐసి ఆఫ్ ఇండియా ఉండేది. జిఐసి ఆఫ్ ఇండియా యజమాని మాత్రం ప్రభుత్వం. సో ఇది ప్రైవేట్ రంగం లేదు కానీ అసలు ప్రైవేట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేదన్నది నిషేధించబడింది. ఇంకా మాట్లాడితే ఇది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత 1999లో ఇట్లా కాదు, భారతదేశం ఇంకా ముందుకెళ్ళాలి, ఇన్సూరెన్స్ వ్యాపారం విస్తరించాలి అని చెప్పి భారతదేశంలో చట్టంలో మార్పు తీసుకొచ్చారు. మొత్తం ఇన్సూరెన్స్ చట్టాలే మార్చారు. అంతవరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. పోటీలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఇన్సూరెన్స్ బీమా ప్రజలకి ఇంకా అందుబాటులోకి వస్తుంది అన్న దీంతో తీసుకొచ్చారు. అందువల్ల 2000 నుంచి భారతదేశంలో అటు జీవిత బీమా గాని ఇటు సాధారణ బీమా గాని ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవ్వడం అన్నది విదేశీ భాగస్వామ్యంతో ఒక 26% విదేశీ భాగస్వామ్యంతో రావడం అన్నది వచ్చింది. ఇది కరెక్టా కాదా? అదే వాస్తవంగా దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా భారతదేశానికి ప్రజలకంటే ఒక మాటలో దీని మీద లాభం జరిగింది నష్టాలు జరిగింది అన్నది కోణాల్లోకి వెళ్ళకపోయినా ప్రభుత్వం అదే చెప్తుంది. లాభం జరిగింది, భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం విస్తరించింది, అనేక ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి, ఆ ప్రైవేట్ కంపెనీల వలన అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. అట్లాగే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటారు ఇన్సూరెన్స్ భాషలో, అది బాగా పెరిగింది అని చెప్పేసి అదొక భాగం. పెరిగిందా పెరగలేదా ఆ చర్చల్లోకి వెళ్లే కన్నా ప్రభుత్వం అసలు ఈ రోజు ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించింది ఇన్సూరెన్స్ లోకి. ఆ రంగంతో ప్రైవేట్ వాళ్ళతో ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతూ అటు ఎల్ఐసి ఆఫ్ ఇండియా గాని ఇటు జిఐసి ఆఫ్ ఇండియా గాని, అప్పుడే మీకు జిఐసి ఆఫ్ ఇండియా అన్నది ఈ 4 కంపెనీలకి యజమానికి ఉండేది. ఆ యజమానిగా ఉన్న దాన్ని విడగొట్టి ఈ 4 కంపెనీలని స్వతంత్ర కంపెనీలుగా డైరెక్ట్ గా ప్రభుత్వ అజమాయిషీలోకి వచ్చాయి. అది 2000 చట్టం వచ్చిన తర్వాత అప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం దాన్ని. రీఇన్సూరెన్స్ వ్యాపారం అంటే వాళ్ళు పబ్లిక్ లో ఉండరు, కానీ పబ్లిక్ లో ఉండి వ్యాపారం చేస్తున్న ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి రీఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే వీళ్ళు కంపెనీలతో వ్యాపారం అట్లా చేస్తారు. అది జిఐసి ఆఫ్ ఇండియా. జిఐసి ఆఫ్ ఇండియా గాని 4 సబ్సిడరీస్ లో గాని ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది, అప్పుడు పెట్టిన పెట్టుబడి కేవలం 19.5 కోట్లు. 1971లో 5 కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 19.5 కోట్లు. 2017లో మొదటిసారి నేను ఇందా చెప్పినట్టు మోడీ గారి ప్రభుత్వం మొదటిసారి వచ్చిన తర్వాత 282 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వ రంగం పోటీ పడుతుంది, ఈ ప్రభుత్వ రంగం ద్వారా నేను లాభాలు కాదు తీసుకోవలసింది, వాటి ఆస్తుల్ని వాటాల్ని అమ్మి ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చుకోవాలి అని చెప్పేసి అన్నది ఒక విధానంగా తీసుకొచ్చారు. అందులో భాగమే అంటే అమ్మడానికి కొన్ని కారణాలు చెప్తున్నారండి వీళ్ళు. నష్టాల్లో ఉన్నాయి, ప్రభుత్వానికి భారం అవుతున్నాయి అనే కారణంతో కొన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో. అట్లాంటి నష్టాలను ఏమైనా చూస్తుందా జిఐసి, లేకపోతే లాభాల్లో ఉందా, పరిస్థితి ఏంది? అందుకే నేను మీకు ఒక చిన్న వివరణ ఇచ్చాను. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 1971లో 19.5 కోట్లు, అంటే 19.5 కోట్లు ప్రభుత్వం పెట్టి. అప్పటి నుంచి ఈ జిఐసి ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అనేక సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీలు వచ్చే ముందు వరకు డివిడెండ్ అని ప్రభుత్వ యజమాని కాబట్టి సంపాదించిన లాభం మీద డివిడెండ్ యజమానికి చెల్లించారు. అది చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు జిఐసి ఆఫ్ ఇండియా వరకు తీసుకుంటే 2017లో 14.28% షేర్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్మారు 2017లో. అప్పుడు 9,703 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. 14.28% అమ్మితే 2017లో 9,704 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? కేవలం 14.28% అమ్మితే 9,000 చిల్లర కోట్లు, 9,704 కోట్లు ఖచ్చితంగా
ఇది ప్రభుత్వానికి వచ్చాయి. కానీ నా పాయింట్ ఏంటనంటే ఇక్కడ అంత లాభాలు జిఐసి ఆఫ్ ఇండియా సంపాదించి ఉండకపోతే 2017లో భారతదేశంలో రీఇన్సూరెన్స్ కంపెనీలో వాటాలు అమ్మితే 9,704 కోట్ల రూపాయలు వచ్చాయి ప్రభుత్వానికి అని అంటే ఎన్ని రెట్లు వచ్చాయి చెప్పండి. అందుకే మీకు 1971లో కేవలం 19.5 కోట్లు, అది కూడా 5 కంపెనీల్లో. కానీ ఇక్కడ వాటా ఎంత అమ్మారు? ఒక కంపెనీలో 14.28% అమ్మితే 9,704 కోట్లు వచ్చాయి. ఇది కదా మనం గమనించాలి. రెండోది 2023-24 మనం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. 2023-24లో జిఐసి ఆఫ్ ఇండియా ఆర్జించిన స్థూల లాభం అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం, లేదా గ్రాస్ ప్రాఫిట్ అనొచ్చు, భాష ఏదైనా, లాభం ఆర్జించింది 7,878 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. 2023-24 ఆర్థిక సంవత్సరం. నేను గత సంవత్సరాలు చెప్పటం లేదు. ఏది 2000 నుంచి ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడుతూ. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. 2000 నుంచి జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేయడానికి స్వదేశీ విదేశీ వాటాతో ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి తప్ప ఈ రోజు వరకు, అంటే 2024 సెప్టెంబర్ లో ఉన్నాం మనం, ఈ 24 ఏళ్ల పాటు ఒక్క విదేశీ రీఇన్సూరెన్స్ కంపెనీ స్వదేశీ రీఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం అయ్యి ఒక్క ప్రైవేట్ కంపెనీ రాలేదు. ఇప్పటికీ రీఇన్సూరెన్స్ వ్యాపారంలో భారతదేశంలో ప్రభుత్వ రంగంగా ఉన్న జిఐసి ఆఫ్ ఇండియాయే ఉంది. ఇది గొప్ప కీలకమైన విషయం. రెండోది, జిఐసి ఆఫ్ ఇండియా 71 నుంచి ఈవెన్ 2000 తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల తన వ్యాపారాన్ని విస్తరించింది, తన ఆఫీసులను ఓపెన్ చేసింది, 3 సబ్సిడరీస్ కలిగి ఉంది, 4 విదేశీ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది జిఐసి ఆఫ్ ఇండియా. అది కాక మీకు ఈ ఇయర్ ఒక వాటాకి 10 రూపాయలు డివిడెండ్ ఇచ్చింది 2023-24. అంటే అది సుమారు 1756 కోట్ల రూపాయలు. 1756 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి 2023-24కి వాటాదారులకి డివిడెండ్ రూపంలో చెల్లించడానికి బోర్డు నిర్ణయం అయింది. ఇప్పుడు చెల్లిస్తారు. ఇది దీని చరిత్ర. రెండోది, వీటి ఆస్తులు మీరు తీసుకుంటే 1,78,286 కోట్లు. మళ్ళీ సార్ ఇప్పుడు 1,78,286 కోట్లు జిఐసి ఆఫ్ ఇండియా తాలూకా ఒక్క కంపెనీ తాలూకా ఆస్తులు. అంటే 71లో పుట్టిన కంపెనీ 19.5 కోట్లతో పుట్టిన కంపెనీ 19.5 కోట్లలో కొంత అమౌంటే అందులో ఉంది. ఇంకా 4 కంపెనీలు ఉన్నాయి. మీరు మళ్ళీ అది మిస్ అవ్వదు. మొత్తం 19.5 కోట్లు ఒక కంపెనీలో పెట్టలే, 4 కంపెనీలు హోల్డింగ్ కంపెనీగా పెట్టి మిగతా 4 కంపెనీలు అంటే 5 కంపెనీల్లో పెట్టింది. కానీ ఎంత ఆస్తులు ఒక కంపెనీవి జిఐసి ఆఫ్ ఇండియావి 1,78,286 కోట్లు. అట్లాగే భారతదేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక పథకాల్లో పెట్టిన పెట్టుబడులు 1,40,048 కోట్లు ఒక్క జిఐసి ఆఫ్ ఇండియా పెట్టింది. మరి ఇందులో ఉద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు, మాకు ఉద్యోగుల మీద ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటే, ఈ మొత్తం జిఐసి ఆఫ్ ఇండియాలో ఉన్న ఉద్యోగుల సంఖ్య కేవలం 428. అంటే ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ. కానీ ఆర్జిస్తున్న లాభం, పెట్టుబడులు పెట్టిన పరిస్థితి, ఆస్తులు ఈ లెక్కలు తీస్తే అసలు ఇంత లాభదాయకమైన సంస్థ అయ్యి ఉండి ప్రైవేటు కంపెనీలు కూడా రీఇన్సూరెన్స్ లో ఇంతవరకు కంపెనీ పెట్టలేని పరిస్థితి 24 ఏళ్లు ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ మేము ఇంకొక 6.8% ఓట్లు షేర్లు అమ్ముతానంటుంది. 6.78%. ఇంతకుముందు 14.22 అమ్మారు, ఇప్పుడు 6.78% ఓటాలు అమ్ముతాం. దాని ద్వారా మేము ఇంకో 4,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినని ఇప్పుడు ప్రాసెస్ మొదలైంది. నిన్న ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. కానీ ఇందులో ఎక్కువ మంది ఎవరు ఓటాలు కొంటున్నారు? ఎవరు కొంటున్నారంటే చిన్నవాళ్ళు కాదు, అందరూ పెద్దవాళ్ళే. అంటే అందులో ఎల్ఐసి ఉంది, జిఐసి ఉంది. జిఐసి వాళ్ళు మిగతా కంపెనీలు ఉన్నాయి, బ్యాంకులు కొన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నాయి. కానీ 2 లక్షల పైన వాటాదారులు 2 లక్షల రూపాయల పైన పెట్టిన పెట్టుబడి
ఆ వాటాదారుల సంఖ్య ఈ 14.22%లో 98%. 98%. 2% మిగతా మీరన్న చిన్న చితక మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెట్టిన షేర్లు. ఇది అంటే ఇందులో మీకు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం, మా భారతదేశ ప్రజలకు భాగస్వామ్యం ఇది కాదు, ఇది లేదు. ఇది ఉంటే రివర్స్ లో ఉండాలి. అప్పుడు 98% సామాన్య ప్రజానికో మధ్యతరగతి ప్రజలు వీళ్ళు కలిగి ఉంటే అప్పుడు సామాన్య ప్రజలకి భారతదేశంలో ఉన్న అందరికీ నేను వాటా అందించాను, అందువలన ఆ వాటాలు కొనడం వల్ల వాళ్ళకి లాభాలు వస్తే వాళ్ళకి డివిడెండ్ వస్తాయి అని చెప్పినది కాదు. కానీ ఇది ఎవరికి 98%, అదొక భాగం. రెండోది, అసలు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వద్దు అని వాళ్ళ చైర్మన్ గారు చెప్పారు. మా దగ్గరే డబ్బులు ఉన్నాయి, 1,40,000 కోట్ల రూపాయలు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మేము పెడుతున్నాం, మాకు అసలు డబ్బులు అవసరం లేదు, సాల్వెన్సీ బానే ఉంది, వ్యాపారం విస్తరిస్తుంది, మాకు ఎటువంటి ఆర్థిక అవసరాలు లేవని చైర్మన్ గారే ఏప్రిల్లో ఇంటర్వ్యూలో చెప్పారు స్పష్టంగా. మరి వాళ్ళు చెప్పిన తర్వాత ఎందుకు అమ్ముతున్నట్టు ఇప్పుడు అది? అంటే మరి అది విధానంగా పెట్టుకున్నారు. మోడీ గారిలో ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు 303 నుంచి 240కి తగ్గిన మోడీ గారు ఈ అమ్మే విధానం మార్చడం లేదు. అంటే ప్రభుత్వ రంగాన్ని అమ్మేయాలి. ఎందుకనంటే ఇక్కడ 2 కీలకమైన భాగాలు ఉన్నాయి. ఒకటి, మీకు 1,78,286 కోట్ల ఆస్తులు కలిగిన జిఐసిని మీకు అమ్మడం మొదలు పెడితే ఇది ఎవరి చేతుల్లోకి వెళ్తే పెత్తనం ఈ ఆస్తుల మీద? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. రెండోది, అసలు ఇంతవరకు ప్రైవేట్ కంపెనీ విదేశీ భాగస్వామ్యంతో పెట్టలేకపోయారు, రాలేదు. అటువంటి దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అందజేయాలి అన్నది మోడీ గారి కోరిక. ఎందుకనంటే భారతదేశంలో ఇప్పుడు మనం గత 10 ఏళ్ల నుండి చూస్తున్న అనుభవాలు, పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. కానీ రెండో పక్క మనకి బిలియనీర్లు పెరుగుతున్నారు. ఇప్పుడు మొన్నే ఒక ఇది వచ్చింది, అదానీ గారు మళ్ళీ నెంబర్ 1 అయ్యారు. అలాగే ఇప్పుడు మా బిలియనీర్ల సంఖ్య భారతదేశంలో 340కి వచ్చిందన్నారు. అంటే ఒక 334 మంది బిలియనీర్లు తయారవడానికి ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని ఎవరికి ఇస్తుంది? వ్యక్తులకి ఇస్తుంది. ఇది విధానం. అందువల్ల జనరల్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగులు గాని, లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగులు గాని, లేదు ఆర్థిక ప్రగతిని భారతదేశ అభివృద్ధిని కోరుకుంటున్న వాళ్ళు గాని ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ని వ్యతిరేకించాలి. ఎందుకు అమ్మాలి? అవునండి, వాళ్ళేం చెప్తారు, ప్రభుత్వానికి కూడా డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే ఇట్లా మానిటైజేషన్ పేరుతోటో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతోటో అట్లా వీటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కొద్దిగా అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులు తీసుకొచ్చి అవి మళ్ళీ సంక్షేమానికి పెట్టాలి కదా అనే ఆ ఆర్గ్యుమెంట్ ఒకటి నడుస్తుంది. దాన్ని తప్పెట్లా అంటారు మీరు? నేను తప్పను, కానీ మరి 10 ఏళ్ళు అనుభవం ఏంటి? నెక్స్ట్ మీకు 2017లో అమ్మారు, 9,704 కోట్లు వచ్చాయి. అలా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను అమ్మారు, మీకు ఎల్ఐసిలో కొంత వాటా అమ్మారు. ఇవన్నీ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. ఏమి సంక్షేమం చేశారు? మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎందుకు ఆకలి పెరిగింది? ఎందుకు నిరుద్యోగం పెరిగింది? ఇది కదా మనకి అనుభవం ఉంది. ఇది ఇప్పుడు మోడీ గారు ఈ రోజు అధికారంలోకి రాలే, అధికారం 10 ఏళ్లు పూర్తి చేశారు ఆయన, ఇప్పుడు 11వ ఏటలో ఉన్నారు. మరి నిజంగా ఈ 10 ఏళ్లలో అటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్న ఆస్తుల్ని మేము అమ్మి ఆ డబ్బులు సేకరించి మేము ఇంతమందికి ఉపాధి ఇచ్చాం, ఇంతమంది పేదరికల్ని బయటికి తీసుకొచ్చాం, ఇంతమందికి ఆహారం అందించాం, లేదు భారతదేశంలో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మేము పెట్టుబడులు పెట్టాం అని చెప్పమనండి, లేదు. కానీ రెండో వైపు ఏం జరుగుతుంది? మన కళ్ళ ముందు ఉదాహరణ, బిలియనీర్లు పెరుగుతున్నారు. అసలు 2014కి ఎక్కడ 100లో కూడా లేని ఆయన ఇప్పుడు ఏషియాలోనే నెంబర్ 1 ఆస్తిపరుడికి వచ్చారు అదానీ గారు. అందువల్ల ఇది ఏం సూచిస్తుంది అంటే ప్రజల ఆస్తిని వ్యక్తులకి ఇస్తున్నారు తప్ప ఈ ప్రజల్ని మాత్రం వాళ్ళ బాధలోంచి బయట పడవేయలేదు అన్నది ఉంది. అందుకే మేం కోరుకుంటుంది అదే మీరు కానీ ఇప్పుడు జిఐసిలో నుంచి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అనే వాళ్ళు కానీ, లేదు
మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు జిఐసిని ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకుంటారు దాని మీద? దీని మీదే ఇప్పుడు 71లో అసలు ప్రైవేటు వాళ్ళకి అవకాశం లేకుండా చట్టం చేశారు భారతదేశ ప్రభుత్వం. మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి అనుమతి కల్పించాలి, అందువల్ల ప్రపంచం అంతా ఒకటవుతుంది, అందువల్ల భారతదేశంలో కూడా మనం ఇన్సూరెన్స్ లో అవకాశాలు కల్పించాలి ప్రైవేటు వాళ్ళకి అని 1999లో IRDA చట్టం తీసుకొచ్చారు. 2000 నుండి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ తో పోటీ పడుతూ, లైఫ్ ఇన్సూరెన్స్ తో పోటీ పడుతూ అనేక ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. అటు LICలో జీవిత బీమాలో గాని, ఇటు సాధారణ బీమాలో గాని ఆ పోటీలో కూడా ప్రభుత్వ రంగాన్ని నిలబడ్డది, లాభాలు ఆర్జిస్తుంది, ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజలకి క్లెయిములు సకాలంలో చెల్లిస్తుంది, ఎక్కడో లోపం లేదు, కావలసిన పెట్టుబడులు ప్రభుత్వానికి అందిస్తుంది, అలాగే లాభాలు సంపాదిస్తుంది కాబట్టి మీకు డివిడెండ్ కూడా చెల్లిస్తుంది. మరి ఇటువంటి కంపెనీల్ని మనం కాపాడుకోవాలా ప్రభుత్వం? దీన్ని అమ్మాలా? మేము అడుగుతుంది అది, భారతదేశ ప్రజలనే అడుగుతున్నాం. మీరు ఆ ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడరు? ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునేటట్టు మీరెందుకు అడగరు? అది మేము కోరుకుంటుంది. ఎందుకనంటే ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేది. ఇది కావలసిన పెట్టుబడులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గారు చెప్తున్నారు, పెట్టుబడులు పెట్టండి అని. ఎవరికి చెప్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి. మరి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అని ఆహ్వానిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టాలి. మరి ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలి? ఆర్థిక సంస్థల నుండి రావాలి, అటు రంగ బ్యాంకుల నుంచి రావాలి, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల నుంచి రావాలి. మరి వీటిని నిర్వీర్యం చేస్తే ఎట్లా? రెండో పక్క పోని మీరేమైనా ధనవంతుల మీద ట్యాక్స్ వేస్తున్నారా? అసలు ధనవంతుల మీద ట్యాక్స్ తగ్గిస్తున్నారు, సామాన్యుల మీద ట్యాక్స్ పెంచుతున్నారు. మరి ఎట్లా భారతదేశంలో ప్రభుత్వానికి, ఈవెన్ మోడీ గారి ప్రభుత్వానికి ఎక్కడి నుండి పెట్టుబడులు వస్తాయి? ఇది కూడా మేము చెప్తున్నాం ప్రజలకి. దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి. అనేక ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ విధానం కరెక్ట్ కాదు, 90లో మీరు ప్రారంభించిన తర్వాత వచ్చిన విధానాలు భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడలేదు, భారతదేశంలో ఉద్యోగాలు పెరగడానికి దోహదపడలేదు. ఇది కొంతమంది పెద్దవాళ్లకు ఉపయోగపడేటట్టున్నాయి తప్ప ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం లేదని అనేక ఉదాహరణలు వచ్చాయి, అనేక విషయాలు పత్రికల్లో కూడా వచ్చాయి. మేము మా యాజిటేషన్ లో కూడా చూపించాం. ఇంకా మాట్లాడితే ఇన్సూరెన్స్ ఉద్యోగులు సుమారు 1,52,00,000 సంతకాలు అసలు ప్రైవేటు కంపెనీలను అనుమతించొద్దు అని మీకు సంతకాలు ప్రజల దగ్గర నుండి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వానికి 98లో నేను 98లో అక్కర్లేదు అని చెప్పినాను. కానీ అది పీపుల్స్ పిటిషన్, దాని మీద ఎక్కడ చర్చ జరగలేదు. ఎందుకనంటే NDA 1 ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో వచ్చింది. లేదు, ఈ రిఫార్మ్స్ తో భారతదేశం ముందుకెళ్ళిపోతుంది, మేము ఈ సంస్కరణల ద్వారా భారతదేశాన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మోడీ గారిని కూడా మేము అభ్యర్థిస్తుంది అదే. మీరు 2047కి మీరు భారతదేశాన్ని ధనిక దేశంగా చేస్తాను, అభివృద్ధి చెందిన దేశంగా చేస్తానని చెప్తున్నారు కదా. అది మీరు చేయదలుచుకుంటే, మీరు నిజాయితీతో చేయదలుచుకుంటే, నిజంగా ఆ మాట మీద మీరు నిలబడితే, మీరు ప్రభుత్వ రంగంలో మీరు ఓటాలు నమ్మడం, ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ చేయడం అన్నది ఆపితే ఖచ్చితంగా అవి దోహదపడతాయి. ఇది అందుకే ఈ రూపంలో మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీ ద్వారా వీక్షకులను కూడా కోరుతున్నది ఏంటి అని అంటే, ఇది ఒక జనరల్ ఇన్సూరెన్స్ అని కాదు, GIC ఆఫ్ ఇండియా అని కాదు. బేసిక్ గా JIC తో పాటు LIC కూడా లాభాల్లో ఉన్నాయి కదా రెండు. వీటిని కూడా అంటే ఇలాంటి వాటిని నమ్మడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకొని తిన్న కథ ఒకటి మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుతాం. అలాంటి పరిస్థితే ఉంటుందా? మీరు చెప్పిన సామెత దీనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. నేను మొత్తం గుడ్లన్నీ తీసేసుకోవాలి అని బాతును చంపినట్టు ఉంటది. అది బాతు రోజుకు ఒకటే పెడుతుంది, బంగారు గుడ్డు. దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని కోస్తే ఏమవుతుంది? ఉన్న గుడ్డు కూడా పోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సామెతే వర్తిస్తుంది. ప్రభుత్వ రంగాన్ని మనం నిలబెట్టుకుంటే దాని ద్వారా ప్రజలకు ఉపయోగం, పాలసీదారులకు ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం
అది చేయకుండా ఉండేటట్టు ప్రజలు ముందుకు రావాలన్నది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ ఎల్ఐసి లాభాలలో ఉంది, జిఐసి లాభాలలో ఉంది. లాభాల్లో ఉండడమే కాదు, ప్రభుత్వాలకు అనేక సార్లు డివిడెండ్ల రూపంలో డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి ఇవి. మరి ఇంత లాభాలలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్ని కొంచెం అమ్మేయడం అంటే, కోసేయడం అంటే, బంగారు గుడ్డు పెడుతున్న బాతును, వెనకటికి మనం కథ చదివినాం, బంగారు గుడ్డు పెట్టే బాతును కోస్తే ఇంకా లోపల చాలా గుడ్లు ఉంటాయి కదా అనుకొని కోసేస్తే ఆ గుడ్డు కూడా రాకుండా పోయిన పరిస్థితి లెక్క ప్రజలకు రావాల్సిన అనేక ముఖ్యమైన సౌకర్యాలని లేకపోతే సేవలని సంబంధించి తగ్గియడానికి, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులకు సంబంధించిన తగ్గియడానికి నష్టం కలిగించే చర్యలు ఇవని చెప్పేసి రాజుగారు అంటున్నారు. మరి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.